బట్ ఇంత జరుగుతున్నా కేటీఆర్ గారు స్పందించట్లేదు డైరెక్ట్, అలాగే హరీష్ రావు గారు స్పందించట్లేదు, సారీ కేటీఆర్ గారు స్పందించలేదు, కేసీఆర్ గారు స్పందించలేదు, ఏమంటారు? అవునండి, ఇంత జరుగుతుంది ఎందుకు స్పందిస్తలేరు వాళ్ళు? కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి వేయించారు. ఒకటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరన్నా మన చెల్లెని, ఎవరన్నా పక్కోడు మన చెల్లెని కాలేజీలోనో స్కూల్లోనో ఎవరో చిన్న ఇట్లా చిడాస్తే ఆయన ఇంట్లో కూర్చొని కొడతాం మనం. అలాంటి తెలంగాణ రక్తం మనది. అలాంటిది సొంత సిస్టర్ను, కేటీఆర్ గారి సిస్టరు పక్కన పెడదాం రాజకీయాలు, నీ సొంత సిస్టర్, నీ రక్త సంబంధికురాలు, ఆ తీర్మానం మళ్ళీ గాడి ఇష్టం వచ్చిన పాలతూ మాటలు మాట్లాడాడు. పక్కన పెట్టేసి జెండాను కండువను పక్కన పెట్టి నా చెల్లెలు రక్త సంబంధం ఏమన్నావు అని గల్లా పట్టుకొని గుసాంచే దమ్ము లేదా నీకు? ధైర్యం లేదా? అసలు ధైర్యం లేదు, దమ్ము లేదు, సిమ్ము లేదా? కనీసం ట్విట్ చేయలేదు ఒకటి, కనీసం ఒక పత్రికా ముఖంగా నేను ఖండిస్తున్నా ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పలేదు. ఏం మనిషి అండి? అంటే రాజకీయానికి విలువనిస్తున్నావు, రక్త సంబంధం విలువనిస్తున్నారు. ఇది గ్రహిస్తున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు ఎంత గ్రహిస్తున్నారు. రేపు కుక్క కాడుకు చెప్పుదేమో అన్నట్టు బీఆర్ఎస్కి ఎవడు ఓటు వేయరు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తలకాయ లేని మొండెం లాంటిది. తలకాయ ఎవరంటే ఓన్లీ ఫర్